బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో వినాయకుడి నిమజ్జనం దగ్గర ఇరు పార్టీల నేతలు ఘర్షణ చోటు చేసుకుంది. పల్నాడులో వైసీపీ వినాయక నిమజ్జనాన్ని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం గ్రంథిసిరిలో వైసీపీ నాయకులు వినాయక నిమజ్జనానికి వెళ్తుండగా టీడీపీ నాయకులు ట్రాక్టర్ ఆపి అడ్డగించారు. వినాయకుడి విగ్రహాన్ని తిరిగి తీసుకెళ్లి మండపంలోనే పెట్టి తమ ప్రభుత్వం వచ్చినప్పుడే వినాయక నిమజ్జనం నిర్వహిస్తామని వైసీపీ నేతలు భీష్మించుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. పల్నాడు జిల్లాలో వినాయకుడి నిమజ్జనం దగ్గర ఇరు పార్టీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. వివరాలేంటి? మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా అల్లర్లు చెలరేగుతా ఉన్నాయి. ఇప్పటికే వైకాపా టీడీపీ నేతలకు సంబంధించి కూడా ఒక ఊర్లో వివాదంలో కూడా పెద్ద మొత్తంలో చోటు చేసుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా చూడొచ్చు, ఈ మధ్య కాలంలోనే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పతనపల్లి మండలం ముప్పాల గ్రామంలో కూడా పరస్పరం దాడులు చేసుకున్నారు. మరి అదేవిధంగా ఈ రోజు వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో కూడా ఇరు పార్టీకి సంబంధించిన నేతలు అయితే మాత్రం బాహావహి దిగడమే కాకుండా చొక్కాలు పట్టుకొని మరి ప్రతి సవాళ్లు చేసుకున్నటువంటి సంఘటన అయితే మాత్రం పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం గంధిసిరిలో గ్రామంలో అయితే మాత్రం చోటు చేసుకుంది. ఏదైతే అచ్చంపేట మండలం గంధిసిరిలో వైకాపా సంబంధించినటువంటి వినాయక స్వామి విగ్రహానికి నిమజ్జనం చేసేందుకు కూడా పెద్ద మొత్తంలో గ్రామంలో ఉన్నటువంటి వారంతా వెళ్తా ఉన్నారు. మరి వెళ్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు వారిని ట్రాక్టర్ ఆపి అడ్డు తగిలి గ్రామంలో డీజేలు మోతలు లేకుండా చప్పిడి కాకుండా వెళ్లాలంటూ కూడా ఒక హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వైకాపా సంబంధించిన నేతలంతా కూడా ఇదేంటి అంటూ పరస్పరం కూడా ఒకరిపై ఒకరు వాగ్వాదాలకు దిగినటువంటి నేపథ్యం కనిపించింది. వెంటనే వినాయకుడి విగ్రహాన్ని వీరంతా కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహించి అక్కడ నిమజ్జనం చేయకుండా తిరిగి మరలా ఎక్కడి నుంచి అయితే వినాయకుడి విగ్రహాన్ని తీసుకొచ్చారో తిరిగి మరలా ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడే పెట్టేసి రాబోయే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే తమ వినాయకుడిని నిమజ్జనం చేసుకుంటామంటూ కూడా వారంతా ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే గ్రామంలో ఒక్కసారిగా కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం కూడా కనిపించింది. దాదాపుగా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి గ్రామస్తులు అయితే మాత్రం అసలు ఇది ఎక్కడి పంచాయతీ, అసలు పార్టీలకి దేవుడికి సంబంధం లేదు అంటూ పెద్ద మొత్తంలో వారంతా కూడా గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేసినా కూడా వారంతా సస్యమీర అంటా ఉన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో గంధసిరి గ్రామంలో మరి తిరిగి మరలా అక్కడే వినాయకుడి విగ్రహాన్ని అయితే మాత్రం తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఏదైతే వారైతే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు ఈ విగ్రహాన్ని ఇక్కడే ఉంచి పూజ నిర్వహిస్తా ఉంటాం అంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతం గ్రామంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అయితే మాత్రం భద్రతా చర్యలు అయితే మాత్రం చేపట్టారు. మరోవైపు పోలీస్ పికెటింగ్ అయితే మాత్రం గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ క్షణమైనా సరే వీరంతా కూడా ఆగ్రహంతో తిరిగి మరలా వినాయకుడి నిమజ్జనానికి తీసుకువెళ్తారా లేదంటే ఇక్కడే ఉంచుతారా అనేది మాత్రం ఒక సస్పెన్స్ ప్రస్తుతం అయితే కొనసాగుతా ఉంది. పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఈ విషయంలో ఇరు వర్గాలను పిలిచి మాట్లాడి నచ్చజెప్పి వినాయకుడి నిమజ్జనం చేసేందుకు అయితే మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తా ఉన్నారు. కానీ వీరు మాత్రం ససేమిరా అంటా ఉన్నారు. ఒకరిపై ఒకరు దురుసులాడుకుంటూ కూడా మేము వినాయకుడి నిమజ్జనానికి వెళ్తా ఉంటే మమ్మల్ని అడ్డగించారు కాబట్టి మేము వినాయకుడి నిమజ్జనం చెయ్యమంటూ వారంతా కూడా ఆగ్రహంతో ప్రస్తుతం అయితే ఇక్కడ వినాయకుడి విగ్రహాన్ని ఎక్కడి నుంచి తీశారో తిరిగి మరలా అక్కడే పెట్టడం అయితే మాత్రం జరిగింది. మరి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి మొత్తాన్ని కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీకి కూడా సమాచారం అందించారు. ప్రస్తుతం అయితే మాత్రం గ్రామంలో ఒక అలజడి వాతావరణం కనిపిస్తా ఉంది. మరి తిరిగి మరలా రేపు ఏదన్నా వినాయకుడి నిమజ్జనం చేసేటువంటి అవకాశం ఉందా లేదంటే గ్రామంలో మరింత అల్లర్లు చెలరేగుతాయని కూడా వేచి చూడాలి. చూడొచ్చు ఈ మధ్య కాలంలో మల్కాజ్గిరి జిల్లాలోని జీనోమ్ వ్యాలీలో పరిశ్రమ